హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ క్లాస్ బై రాయుడు. మనం నా ప్రీవియస్ వీడియోలో ఐఐటి గురించి మాట్లాడుకున్నామండి. అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్కి వెళ్ళే వాళ్ళకి ఐఐటి అంటే ఏంటి, ఎన్ఐటి అంటే ఏంటి, ట్రిపుల్ ఐటీలో ఏముంటాయి, వీటి గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ వీడియోలో మెడిసిన్ సైడ్కి వెళ్ళేవాళ్ళు, అంటే కొంతమందికి మెడికల్ అంటే ఇంట్రెస్ట్, అంటే పారామెడికల్ సైడ్ కానీ, కొంతమంది డాక్టర్స్ అవ్వాలని కానీ అనుకుంటారు. ఆ స్టూడెంట్స్ ఏం చదవాలి, ఏ కోర్స్ చదవాలి, చదివితే కాలేజీలు ఎన్ని ఉన్నాయి, సీట్స్ అవైలబిలిటీ ఏంటి, దాని గురించి ఒకసారి మాట్లాడదామండి. అంటే ఇదివరకు మనకి 10th అయిన తర్వాత ఆలోచిద్దాంలే ఏమవుతావో అనుకునేవాళ్ళం. ఇప్పుడు అది కాదండి. 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ 2 years బోర్డ్ ఎగ్జామ్ చదివి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివి నీట్ ఎగ్జామ్ క్రాష్ చేయాలంటే అది కొంచెం కష్టమైన పని. ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. అంటే స్టూడెంట్స్ ఒక 8th నుంచో 9thలో ఉన్నప్పుడు అంటే ఒక ఐడియా ఉంటే, నేను తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఇలా ఇంజనీరింగ్ సైడ్కి వెళ్దాం అనుకుంటున్నాను అనో, లేదా ఇలా మెడిసిన్ సైడ్ వెళ్తున్నాను అనుకున్నావు, ముందు ప్లాన్ చేసుకుంటే స్కూలింగ్ నుంచి ఒక 7th 8th నుంచి ఏం చదవాలో వాళ్ళకు క్లారిటీ వస్తుంది. మనం మామూలుగా ఒక డాక్టర్స్ పిల్లల్ని ఒకసారి చూడండి, ఏమైనా చూస్తే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఒక డాక్టర్ అనే వాళ్ళ పిల్లల్ని కూడా డాక్టర్ని చేయాలనుకుంటారు. వాళ్ళు వేరే ఆలోచించరండి. వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్ సైడ్ పంపించాలి, మెడిసిన్ సైడ్ పంపించాలి అని అనుకుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే స్కూల్లో సిలబస్ వాళ్ళు 7th 8thలో ఉన్నప్పటి నుంచి కూడా స్కూల్ సిలబస్ మామూలుగా రన్ అవుతున్నగానే ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీ ట్యూషన్స్ పెట్టించుకుంటారంటే కాలేజీలో చెప్తున్న టీచర్స్ని వాళ్ళ ఇంటికి రప్పించుకొని క్లాసులు చెప్పించుకుంటూ ఉంటారు. ఒక ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఈ క్లాసులు అంటే స్కూలింగ్ నుంచి వాళ్ళు పుషప్ చేస్తూ ఉంటారు అనమాట అండి. స్కూల్ నుంచే ఆ టాపిక్స్ అనేవి కొంచెం నేర్పిస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఈజీ అవుతుంది. తర్వాత అంటే వాళ్ళు ఏం ఆలోచించగలరు, మా అబ్బాయి ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి అనుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ ఏమేమి ఫేస్ చేశారో వాళ్ళకి ఇబ్బంది తెలుసండి, అదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. దాన్ని ఓవర్కమ్ అవ్వడం కోసం స్కూలింగ్ నుంచి కొంచెం అడ్వాన్స్గా నేర్పించుకుంటూ ఉంటారు. అదే నార్మల్ పీపుల్ దానికి ఐడియా లేని వాళ్ళు ఏం చేస్తామంటే తర్వాత చూద్దాంలే, ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిసైడ్ అవుద్ది ఇంజనీరింగా మెడిసినా అనుకుంటాం. అలా కాకుండా దయచేసి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు స్కూలింగ్లో ఉన్నప్పటి నుంచే అట్లీస్ట్ ఒక 8th నుంచి ఉన్నప్పుడే ఒక ఐడియా ఉందనుకోండి, ఓహో నేను ఇలా మెడిసిన్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను అనుకున్నప్పుడు అసలు ఏంటి ఆ కాలేజీలు ఏంటి, ఎన్ని ఉంటాయి, ఏం చదవాలి, ర్యాంక్ ఎలా వస్తుంది, సీట్స్ అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయి అనేది ఒక క్లారిటీ ఉంటే ఇప్పటి నుంచి దాన్ని ఫోకస్ చేయించండి. లేదు అప్పటికప్పుడే చూసుకున్నాం అనుకోండి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే మెడిసిన్ సైడ్ వెళ్దాం అనుకుంటారో, డాక్టర్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఎవరైతే మెడికల్ సైడ్ వెళ్దాం అనుకుంటారో వాళ్ళు ఇంటర్మీడియట్ 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ తీసుకోవాల్సి ఉంటుందండి. దాంట్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి. అది 2 ఏళ్ళ కోర్స్ అండి, 2 years. అక్కడ మన 10th లాగే ఏ కాలేజ్ అయినా జాయిన్ అవ్వచ్చు. కాలేజీలో సీట్లు అయిపోవడం గట్రా ఏమి ఉండదు. బైపీసీ గ్రూప్ అయిపోయిన తర్వాత 2 years చదివిన తర్వాత మెడికల్కి వెళ్ళడానికి, అంటే ఒక డాక్టర్ కోర్స్ చదవడానికి సీట్ రావాలండి. మనకంటే కాలేజీలు ఎక్కువ ఉండవు, అది లిమిటెడ్ సీట్స్ అండి. కాలేజీలు కూడా తక్కువ లిమిటెడే ఉంటాయి. కాబట్టి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన అందరూ కూడా డాక్టర్స్ అవ్వచ్చా అంటే అవడానికి వీల్లేదండి. అవడానికి సీట్లు ఉండవు, అన్ని సీట్లు ఉండవు. దానికనే ఒక నీట్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుందండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 2nd yearలో ఉండగానే వాళ్ళకి నీట్ ఎగ్జామ్ రాస్తారు. అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఇదొక ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. దిస్ ద కామన్ ఎగ్జామ్ ఫర్ ఆల్ మెడికల్ కాలేజెస్ ఇంక్లూడింగ్ ఎయిమ్స్ అండ్ జిప్మర్, బీఎస్సీ నర్సింగ్ కూడా చేస్తారు. ఇవన్నిటి కూడా కామన్ ఎంట్రన్సెస్ పెట్టారండి. దాన్నే మనం నీట్ అంటున్నాం. ఆ నీట్ ఎగ్జామ్కి ఇంటర్మీడియట్ 2nd year అయిన ప్రతి వాళ్ళు కూడా ఆ నీట్ ఎగ్జామ్ రాస్తారు. అయితే ఈ నీట్ ఎగ్జామ్కి సబ్జెక్ట్స్ ఏముంటాయంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఏవైతే వీళ్ళు ఇంటర్మీడియట్లో చదివారో సేమ్ సబ్జెక్ట్సే. అదే బయాలజీని మనం బాటనీ, జువాలజీ 2గా డివైడ్ అయి ఉంటుంది. ఈ 4 సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి నీట్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుందండి. దీనికి ఎలిజిబిలిటీ ఫర్ ద నీట్, ఈ నీట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మినిమం 50% మార్క్స్ ఇన్ ద ఇంటర్మీడియట్. అంటే ఏవైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా మినిమం 50% మార్క్స్ రావాలండి. తర్వాత రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే ఒక 40% వరకు సరిపోయింది. తర్వాత ఏజ్ లిమిట్, ఈ ఎగ్జామ్ రాయడానికి, నీట్ ఎగ్జామ్ రాయడానికి ఏజ్ లిమిట్ మినిమం 17 years అండ్ మ్యాక్సిమం 25 years అండి. అంటే 17 to 25 మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. అయితే 25 years తర్వాత ఈ ఎగ్జామ్ రాయడానికి వీలు కాదండి. ఈ మధ్యలో ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళే ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ. తర్వాత నో లిమిట్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ దట్ క్యాండిడేట్ కెన్ టేక్ ద ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్.
ప్రతి ఇయర్ ఎన్నిసార్లు రాయాలి అనేది లిమిట్ ఏమి లేదండి. ఆ స్టూడెంట్ ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఆ 25 ఇయర్స్ లోపు 17 ఇయర్స్ తర్వాత మధ్యలో ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు అయినా ఈ ఎగ్జామ్కి రాయించండి. అయితే సిలబస్ ఏంటి ఈ ఎగ్జామ్కి అంటే సిబిఎస్ఈ సిలబస్ అంటే దీనికి బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ బుక్స్. ఏవైతే ఎన్సీఆర్టీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది వీళ్ళు. సో దాంతో పాటుగా కొన్ని రెఫరెన్స్ బుక్స్ కూడా వీళ్ళు ప్రిపేర్ అవుతారు. సో దీంట్లో మెయిన్ అండి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో బాటనీ, జువాలజీ కంప్లీట్గా థియరిటికల్ ఉంటాయండి, థియరీ బిట్సే కంప్లీట్గా. సో ఎన్సీఆర్టీ బుక్స్ని మొత్తం క్షుణ్ణంగా చదువుతారు A to Z 10 సార్లు. అంటే ఒక రెడ్ మార్క్ పెన్ పక్కన పెట్టుకుని ప్రతి పాయింట్ టు పాయింట్ క్లియర్గా చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. అయితే ఈ కెమిస్ట్రీ కూడా కంప్లీట్ మెమరీ బేస్డ్ అండి. దీంట్లో నీట్ ఎగ్జామ్ కంప్లీట్గా మెమరీ బేస్డ్ అండి, ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సో బాటనీ, జువాలజీ కానీ కెమిస్ట్రీ కానీ కంప్లీట్గా అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ చదవాల్సి ఉంటుంది. సో థియరీ బిట్స్ ఎక్కువ ఉంటాయి. అయితే ఫిజిక్స్కి వచ్చేసరికి న్యూమరికల్స్ ఉంటాయండి ఎక్కువ. సో అది ఫిజిక్స్లో మ్యాథ్స్ రావాలంటే మ్యాథమెటికల్ ఫిజిక్సే ఉంటుంది దానిలో. అందుకని ఎక్కువ మంది ఇబ్బంది పడేది ఫిజిక్స్ సబ్జెక్ట్స్. వాళ్ళు కూడా ఎక్కువ ఫోకస్ చేయవలసింది నీట్లో మంచి మార్క్ రావాలంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏది అంటే ఫిజిక్సే అంటారండి. ఎందుకంటే బాటనీ, జువాలజీ థియరిటికల్ కాబట్టి అది చదువుకుంటే రాయగలరు. ఆ థియరిటికల్ కాబట్టి అంత ట్విస్టింగే ఉండదు పెద్దగానే. సో ఎక్కువ మంది ఇబ్బంది పడే సబ్జెక్ట్ ఏది అంటే ఫిజిక్స్ అండి. అంటే కొద్దిమంది ఇదివరకు మ్యాథ్స్ అంటే భయపడేవాళ్ళు ఇలా మెడిసిన్ సైడ్ వచ్చేవారు, అంటే బైపీసీ తీసుకునేవారు. ఎంపీసీకి భయపడే మ్యాథ్స్ నాకు రాదు అనుకున్న వాళ్ళు బైపీసీకి వెళ్ళేవారు. ఇప్పుడు అలా కాదండి, అలా భయపడితే మనకు నీట్ రాదండి. ఇంకా మ్యాథ్స్ కూడా ఈక్వల్గా చేస్తూ ఉండి అలాంటి వాళ్ళకే మంచి ర్యాంక్ వస్తుంది. ఫిజిక్స్ అంతా కంప్లీట్ మ్యాథమెటికల్ ఫిజిక్సే, అంటే మ్యాథ్స్ కూడా బాగా వచ్చిన వాళ్ళకి ఫెచ్చింగ్ అవుతుంది. అందుకని ఇందాక నేను చెప్పాను, స్కూలింగ్ నుంచే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎందుకు ఫోకస్ చేయాలి అంటే దీనికోసమే అండి. బాటనీ, జువాలజీలు మీకు థియరిటికల్ ఆ 2 ఇయర్స్ మనం చదువుకున్న లాగలం, చాలా వరకు పెట్టగలం. అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం స్కూలింగ్ నుంచి కొంచెం ఫోకస్ చేయగలిగితే అది మనకు ఫెచ్చింగ్ అవుద్ది. సో కాబట్టి ఇలాగే కొన్ని స్కూల్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఐఐటి స్కూల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. మనం ఐఐటి 6 నుంచి ఐఐటి స్కూల్స్ ఉన్నాయనుకున్నాం. ఐఐటి స్కూల్స్ అంటే ఏంటంటే కొంచెం అడ్వాన్స్గా నేర్పిస్తారు అంతే. ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అడ్వాన్స్గా ముందు టాపిక్స్ ఏమున్నాయో అవి ఇక్కడ నేర్పిస్తారు. ఈవెన్ అక్కడ నేర్పించినా ఐఐటి ఓరియంటేషన్ ఉన్న స్కూల్లో జాయిన్ అయినా కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు మనకి ఇన్ డెప్త్ నేర్చుకుంటాం. ఐఐటి రేసే అండ్ డెప్త్ నేర్చుకుంటాం కాబట్టి అది దీనికి ఫెచ్చింగ్ అవుద్ది. లేదా కొన్ని స్కూల్స్ ఉన్నాయండి, అంటే ఇంచుమించు చైతన్య స్కూల్స్ లాంటివి, శ్రీ చైతన్య లాంటివి, అలాంటి కొన్ని స్కూల్స్లో మెడికాన్ ప్రోగ్రామ్ ఉంది. అంటే మిగతా పెద్ద తెలియదు నాకు అందువల్ల. సో కొన్ని చోట్ల అంటే విజయవాడ, వైజాగ్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఒక మెడికాన్ ప్రోగ్రామ్ కూడా ఉంటాయండి. దీంట్లో మెడిసిన్ వాళ్ళ కింద 8th నుంచి కూడా ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాగే మీకు అవైలబిలిటీ ఉంటే అక్కడ పెట్టచ్చు, లేదు అనుకుంటే నార్మల్ ఐఐటి ఉన్న స్కూల్లో జాయిన్ చేసుకుని ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయగలిగితే స్కూలింగ్లోనే పిల్లలకి సో ఈ నీట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఈ ఎగ్జామ్కి ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అంటే సేమ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయనుకున్నాం కదండి. దీనిలో ఈచ్ సబ్జెక్టు సెక్షన్ ఏ, సెక్షన్ బి అని ఉంటాయండి. సెక్షన్ ఏలో 35 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 15 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇక్కడ 35 అన్ని కంప్లీట్గా ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే, కింద ఆప్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో 35 క్వశ్చన్స్కి అన్నీ ఆన్సర్ చేయాలండి, 35 రాయాలి. సెక్షన్ బిలో 15 క్వశ్చన్లో ఏవైనా 10 క్వశ్చన్స్ రాసుకోవచ్చు. అంటే వీళ్ళ చాయిసే, మొత్తం 15 రాసేస్తే ఫస్ట్ 10 తీసుకుంటారండి. అందువల్ల వీళ్ళ చాయిస్ రాని అటెంప్ట్ చేయడం మానేసి మిగతా ఏవైతే ఉన్న 15లోనే 10 బాగా ఇవ్వచ్చో అవి అటెంప్ట్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా 35 + 10 45 క్వశ్చన్స్ అవుతున్నాయండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, నెగిటివ్ -1 ఉంటుంది, +4 -1 దీనికి. సో ఒక్కొక్క దానికి 4 మార్క్స్ వస్తాయి. 45 × 4 180 మార్క్స్ అవుతాయండి. అట్లాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ కూడా అంటే ఈచ్ సబ్జెక్టు 180 మార్క్స్ కండి. క్వశ్చన్స్ 45, వాడు ఇచ్చేది మాత్రం 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 5 క్వశ్చన్స్ పార్ట్ బి నుంచి, సెక్షన్ బి నుంచి చాయిస్ పోతాయండి. 45 క్వశ్చన్స్ రాయవలసి ఉంటుంది. 45 × 4 180, అట్లా మొత్తం 4 సబ్జెక్ట్స్, 4 × 180 720 మార్క్స్ అండి. టోటల్గా నీట్ ఎగ్జామ్ జరిగేది 720 మార్క్స్కి. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 180 ఉంటాయండి. దాంట్లో టైము 3 hours 20 minutes. 3 hours 20 minutesలో 180 క్వశ్చన్స్ రాయాలి. టోటల్ మార్క్స్ 720 అండి. అయితే ఇది రాసిన తర్వాత దీంట్లో మంచి మార్క్స్ వచ్చినాయి, ఓకే నీట్ రాసాము, సో బాగా ప్రిపేర్ అయ్యాము, మంచి మార్క్స్ వచ్చినాయి. అయితే ఏ కోర్సులు చేయొచ్చు,
ఈ నీట్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ అయిన తర్వాత మనకి మంచి మార్క్స్ తెచ్చుకున్న తర్వాత చేసే కోర్స్ ఏంటంటే ఫస్ట్ ఎంబీబీఎస్ ఉంటుందండి. సో ఎంబీబీఎస్ బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జన్. ఇది డ్యూరేషన్ 4.5 years అండి. 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. టోటల్గా 5.5 years చదవాలి ఈ కోర్సుని. లేదు మనకి ఎంబీబీఎస్ రాలేదు అనుకున్నాం అనుకోండి, సపోజ్ అన్ని సీట్స్ ఉండవు కాబట్టి తర్వాత బీడీఎస్కి వెళ్తారు, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్, అంటే పళ్ళ డాక్టర్ అండి. ఆ కోర్స్ కూడా చూజ్ చేసుకుంటారు. దాని డ్యూరేషన్ 4 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఉంటుందండి. టోటల్గా 5 years కోర్స్ అది. దాని తర్వాత ఆయుష్ కోర్స్ అన్నీ ఉన్నాయండి, మీకు తెలిసే ఉంటుంది. ఆయుష్ అంటే ఆయుర్వేదిక్, యోగా, న్యాచురోపతి, యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. వీటికి కూడా జాయిన్ అవుతారు కొంతమంది. అంటే సీట్స్ అవైలబుల్ బట్టి అక్కడ రాలేదనుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనిలో జాయిన్ అవుతారు, ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ వీటిలో. అయితే ఈ ఆయుర్వేద జాయిన్ అయ్యే కోర్స్ని ఏమంటామంటే బిఏఎంఎస్ అంటామండి, అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. అలాగే యు అంటే బియుఎంఎస్ అండి, అంటే బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ. ఇది కూడా తర్వాత చేసేది బిఎస్ఎంఎస్, బ్యాచిలర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ. తర్వాత బిహెచ్ఎంఎస్, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ. ఇవన్నీ కూడా 5.5 years అండి. ప్రతి కోర్సు కూడా ఈ బిఏఎంఎస్ కానీ, బియుఎంఎస్ కానీ, బిఎస్ఎంఎస్ కానీ, అలాగే బిహెచ్ఎంఎస్ కానీ ఇవన్నీ కూడా 4.5 years కోర్స్ ఉంటుందండి. 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. టోటల్గా 5.5 years చదవాలి. ఈ కోర్సు ఉన్న జాయిన్ అవ్వచ్చు నీట్ ర్యాంక్ని బేస్ చేసుకొని. తర్వాత బీవీఎస్సీ జాయిన్ అవుతారు కొంతమంది, అంటే బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, అంటే మనకి యానిమల్స్కి ట్రీట్మెంట్ ఉంటుంది కదండి, ఆ యానిమల్ సంబంధించిన ట్రీట్మెంట్ చేసేవాళ్ళే వెటర్నరీ డాక్టర్ అంటాం. అది కూడా కోర్సు 5.5 years అండి, దాన్ని జాయిన్ అవుతారు. తర్వాత బీపీటీ అని కోర్స్ ఉందండి, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. అది కూడా 4.5 years కోర్స్ ఉంటుందండి. ఒక 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇది 5 years కోర్సు. తర్వాత కొంతమంది బీవైఎన్ఎస్ జాయిన్ అవుతారు, అంటే బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోజిక్ సైన్స్ ఇది. తర్వాత ఇంకా బీఎస్సీ నర్సింగ్, కొంతమంది నర్సింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. దానికి కూడా ఈ నీట్ ఎగ్జామ్ పెట్టారండి. నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ బేస్ చేసుకుని బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వచ్చు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ ఇది కూడానండి. కోర్స్ అన్నీ ఆఫర్, ఇప్పుడు ఏవైతే ముందు చెప్పానో ఈ కోర్స్ అన్నీ ఆఫర్ చేసే కాలేజీలు ఎన్ని అంటే ఆల్ ఓవర్ ఇండియా ఒక రఫ్గా 604 వరకు ఉన్నాయండి. దాంట్లో కొన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అవి ఒక 290 వరకు ఉంటాయి రఫ్గాని. అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అవి ఒక 265 వరకు ఉంటాయండి. డీమ్డ్ మెడికల్ యూనివర్సిటీస్, డీమ్డ్ మెడికల్ కాలేజెస్ అవి ఒక 49 వరకు ఉంటాయండి. టోటల్గా 604 వరకు ఉంటాయి. సో ఇవి కాక టోటల్ ఎయిమ్స్ కాలేజ్ కొన్ని ఉన్నాయండి. ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేవి చాలా టాప్ మోస్ట్ కాలేజెస్ అండి ఇవి. ఎయిమ్స్ అనేవి అంటే ఉన్న వాటిలో అన్ని కాలేజీల్లోని బెస్ట్ కాలేజెస్ ఏవి అంటే ఎయిమ్స్ అండి. సో చాలామంది డాక్టర్స్ కింద ఎయిమ్స్ అని కూడా పెట్టుకుంటూ చూడండి, వాళ్ళ నేమ్ ముందు క్వాలిఫికేషన్ కింద ఎయిమ్స్ డాక్టర్ అని పెట్టుకుంటుండే. వీళ్ళకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందండి. ఎయిమ్స్లో ఎవరైతే చదువుతారో, ఎవరైతే ఎంబీఎస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి స్పెషల్గా ఒక మంచి గుర్తింపు ఉంటుందండి. సో దీంట్లో చదివేవాళ్ళు. అయితే ఈ కాలేజీలు రఫ్గా ఒక 19 వరకు ఉన్నాయండి. ఇంక తర్వాత పెరిగే ఛాన్స్ ఉన్నాయంటున్నారు అని అప్రాక్సిమేట్గా ఒక 19 వరకు ఉంటాయి. సో టోటల్ అవైలబుల్ సీట్స్ అయితే 2044 అండి. దీనిలో అన్ని ఎయిమ్స్లోని మనకి ఉండే సీట్స్ ఎన్ని అంటే ఇంచుమించు రఫ్గా ఒక 2044 వరకు ఉన్నాయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఎయిమ్స్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయని అనేది స్క్రీన్లో చూపిస్తున్నాను మీకు. అదిగో చూడండి, ఎయిమ్స్ ఢిల్లీ ఉందండి, ఎయిమ్స్ భువనేశ్వర్ ఉంది, ఎయిమ్స్ భోపాల్ ఉంది, ఎయిమ్స్ పాట్నా, ఎయిమ్స్ జోధ్పూర్, తర్వాత ఎయిమ్స్ రాయ్పూర్, ఎయిమ్స్ రాయ్బరేలీ అండ్ ఎయిమ్స్ గోరఖ్పూర్, ఎయిమ్స్ రిషికేష్, ఎయిమ్స్ కళ్యాణి, ఎయిమ్స్ నాగపూర్, ఎయిమ్స్ మంగళగిరిలో కూడా ఎయిమ్స్ ఉందండి, ఎయిమ్స్ దియోగర్ అండ్ ఎయిమ్స్ బీబీ నగర్, ఎయిమ్స్ బాటిండా. ఇవన్నీ ఎయిమ్స్ కాలేజీలు. కొన్ని నేను ఫోటో తీసుకుని పెట్టినాయండి ఇవి మెయిన్ కాలేజీలు అన్నమాట ఇవన్నీ కూడా. తర్వాత ఎయిమ్స్ అయిపోయిన తర్వాత
జిప్మర్ చూజ్ చేసుకుంటారండి. జిప్మర్ ఉన్నాయి, జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, జిప్మర్ అంటాం వీటిని. ఇవి 2 కాలేజీల్లో ఉన్నాయండి. ఒకటేమో పుదుచ్చేరిలో ఉంది, ఇంకోటేమో కరైకల్లో ఉందండి. అయితే పుదుచ్చేరిలో ఉన్న కాలేజీకి నెంబర్ ఆఫ్ సీట్స్ 200 వరకు ఉన్నాయండి. అదే కరైకల్లో అయితే 50 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సీట్స్ అవైలబిలిటీ టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ మొత్తం చూసుకుంటే 91,415 వరకు ఉన్నాయండి రఫ్గా. అలాగే బీడిఎస్ అయితే డెంటల్ 26,949 సీట్స్ అవైలబుల్ ఉన్నాయండి. అంటే రీసెంట్గా నేను మొన్న నీట్ దాంట్లో బేస్ చేసుకుని చెప్తున్నానండి, అంటే 2022 నీట్ దాని ప్రకారంగా చెప్తున్నాను. సో బీవీఎస్సి వెటర్నరీ సైన్స్ అంటే 603 వరకు ఉన్నాయండి. ఆయుష్ కోర్సులో అయితే 52,720 వరకు ఉన్నాయండి. ఇవే మాత్రమే అవైలబుల్ సీట్స్. మరి రాసేవాళ్ళు ఎంతమంది అంటే నియర్గా 16 to 18 lakhs మెంబర్స్ రాస్తారండి. చూడండి ఎలా ఉందో, దానికి దీనికి సంబంధమే లేదు అసలు. అవైలబుల్ సీట్స్కి రాసేవాళ్ళకి అసలు సీట్స్కి దానికి సంబంధమే లేదండి. అందుకనే మెడిసిన్ అనేది చాలా క్రిటికల్ అని అంటారు. అంటే సీట్ రావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలన్నమాట. మెడిసిన్ సీట్ రావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలంటే నెంబర్ ఆఫ్ సీట్ చాలా చాలా తక్కువ. మరి సీట్ రాని మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే అండి, కొంతమంది ఫార్మసీ సైడ్ వెళ్తారండి, బీఫార్మసీ డిఫార్మసీ అట్లాగా. అంటే అందరూ డాక్టర్సే కాదు కదండి, ఆ డాక్టర్కి ముందు మెడిసిన్ ఉండాలి కదండి, మెడిసిన్ తయారు చేసే కంపెనీ ఉండాలి కదా. సో దానికోసం ఈ కోర్సెస్. తర్వాత డాక్టర్కి హెల్పింగ్ చేసే చుట్టూ సరౌండింగ్స్ అన్నీ కూడా అంటే పారామెడికల్, అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, రేడియోథెరపీ కానీ, ఈసీజీ టెక్నాలజీ, ఎనస్థీసియా, ఎక్స్రే టెక్నాలజీ, అలాగే ఫిజియోథెరపీ, రెస్పిరేటరీ, ఇలాంటి కోర్సు కూడా కొన్ని ఉన్నాయండి పారామెడికల్. వాటిలో జాయిన్ అవుతారు. ఇంకా బీఎస్సీ చేసి బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ, ఇలాంటి కోర్స్ కూడా కొంతమంది జాయిన్ అవుతారు. అయితే దీనికి బీటెక్ కూడా ఉందండి జాయిన్ అయ్యే వాళ్ళకి. అంటే ఫుడ్ టెక్నాలజీ అని, బయోటెక్నాలజీ అని, డైరీ టెక్నాలజీ అని, జెనెటిక్ ఇంజనీరింగ్ అని, ఇలాంటి కోర్సులు కూడా కొన్ని ఉన్నాయండి. ఇవి కూడా బాగానే ఉంటున్నాయి ప్రజెంట్. సో వాటిలో జాయిన్ అవుతారు. అయితే ఇందాక మనం గవర్నమెంట్ కాలేజెస్ అనుకున్నాం కదండి, వాటిలో ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అనుకుంటే, సో మెయిన్ గవర్నమెంట్ సీటు కనుక కాలేజీలో కనుక సీట్ వస్తే మనకి హ్యాపీగా నార్మల్ ఫీజుతోనే చదువుకోవచ్చండి స్టూడెంట్. అంటే పర్ ఇయర్ ఒక 18,000 వరకు అవుతుందండి, అంతే అండి. సో ఆ ఫీజుతో చాలా నార్మల్ ఫీజుతో వాళ్ళు హ్యాపీగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి రావచ్చు. అయితే కొన్ని ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ కాలేజ్ సీట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్ముకోవడానికి ఉండదండి. దాంట్లో మళ్ళీ ఏబీసీ కేటగిరీ వైజ్ ఉంటాయి సీట్స్ అనేవి. దానిలో ఏ కేటగిరీ అంటే అవి కూడా ఇంచుమించు గవర్నమెంట్ కాలేజీలో సీట్ ఎలా వచ్చిందో ఇంచుమించు అలాగే ఉంటుందండి. అవి కూడా కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవుతారు. అయితే వీళ్ళకి మాత్రం కొద్దిగా అమౌంట్, ఒక బిల్డింగ్ ఫండ్ అని అలా ఏం తీసుకోవచ్చు. అంటే రఫ్గా 2 lakhs వరకు అవ్వచ్చు. అంటే పైన గవర్నమెంట్ దాంట్లో సీట్ వస్తే బాగా వస్తే 1 లక్ష రూపాయల వరకు అవుద్ది వాళ్ళకి ఫీజు. వీళ్ళకైతే ఒక 2 lakhs వరకు అవుద్దండి. ఏ కేటగిరీలో ప్రైవేట్ కాలేజీలో సీట్ తెచ్చుకున్న వాళ్ళకి. అది కూడా నీట్లో మంచి ర్యాంక్ వస్తేనే సీట్ అవైలబుల్ ఉంటుంది. అలాగే కొన్ని బి కేటగిరీ సీట్స్ ఉంటాయండి ప్రైవేట్ కాలేజీల్లో. అవేంటంటే ఇవి కూడా మనకి నీట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. ఇది కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. అంటే ఇంచుమించు పెర్ ఇయర్ ఒక 60 lakhs వరకు అలా ఉంటుంది రఫ్గా. సో 60 to 70 lakhs వరకు ఉంటుంది పెర్ ఇయర్. ఆ ఫీజు మనం పే చేసుకుంటే దాంట్లో కొంచెం ర్యాంకు అటు ఇటు అయినా కానీ దీంట్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే కొన్ని సి కేటగిరీ సీట్స్ ఉంటాయి. అవి కంప్లీట్గా ప్రైవేట్ కాలేజ్ ఇష్టం అండి. అవి ఆ అమౌంట్ కాలేజీని బట్టి ఇంచుమించు 1 crore నుంచి 1.5 crore వరకు ఉంటుందండి ఫీజు అనేది. సో దీనికి కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. క్వాలిఫైయింగ్ ఎంత అంటే జనరల్ కేటగిరీ అయితే మొన్న 50% పెట్టారండి. 50% మార్క్స్ 50% రావాలి, అంటే 360 మార్క్స్ రావాలి 720కి. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే 40% మార్క్స్ రావాలి నీట్లో. అదే పీహెచ్ ఎవరైనా ఉంటే 45% మార్క్స్ స్కోర్ చేయగలగాలి నీట్లో. ఇవి మినిమం మార్క్స్, క్వాలిఫై మార్క్స్ రావడానికి. ఇలా వచ్చుంటే సి కేటగిరీలో మనం ఏమైనా అమౌంట్ పే చేయగలిగితే అంత అమౌంట్ చెప్పాను కదండి, 1 crore నుంచి 1.5 crore వరకు పెట్టగలిగితే కనుక సి కేటగిరీలో సీట్ తీసుకుని ఎంబీబీఎస్ కంప్లీట్ చేయొచ్చు. అయితే నార్మల్ పైన గవర్నమెంట్ దానికి దీనికి ఎంత తేడా వచ్చిందో, అది జస్ట్ ఒక 18,000 పే చేస్తే సరిపోతుంది ఇయర్లీ. అలాంటిది ఒక 1 lakhలోనే అయిపోద్ది. ఇలా సీట్ రాలేదనుకోండి 1 crore వరకు అవుతుంది. సో అంటే సీట్లు చాలా తక్కువ ఎంబీబీఎస్ అనేది. సో ఎవరైతే డిసైడ్ అవుతారో తెలుసు కదండి,
సో డాక్టర్ కోర్స్ అనేది చాలా నోబులెస్ట్ ప్రొఫెషన్. అంటే మనం ఎక్కువ భగవంతుని తర్వాత, దేవుని తర్వాత దేవుడిలో చూసేది డాక్టర్నే. దేవుడు మనని లైఫ్ ఇస్తాడని మనం అనుకుంటాం మామూలుగా. ఆ లైఫ్ని కాపాడేది ఎవరు అంటే మరి డాక్టరే అండి. నిజంగా చాలా సర్వీసెస్ ఓరియంటెడ్. సో ఇంత కష్టపడి చదివితేనే అంతవరకు రీచ్ అవ్వగలరు. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పెయిన్ అనుకోకుండా, ఈ కాంపిటీషన్ చూసి భయపడకుండా, సో చొరవ దాన్ని గట్టిగా ట్రై చేసి, అంటే నేను కంప్లీట్గా ఒక డాక్టర్ని అవ్వాలి అని మనస వాచ కర్మన పూర్తిగా నమ్మి దానికోసం ఎప్పుడైతే ట్రై చేస్తామో డెఫినెట్గా మీరు అవ్వగలరు. సో ఎవరైతే స్కూలింగ్లో ఉన్నారో, అంటే 8th-లోనో 9th-లో ఉన్నారో, మీకు డాక్టర్ అవ్వాలనుకుంటే ఇప్పటి నుంచే ట్రై చేయండి. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళండి. కాన్సెప్ట్ నీట్గా నేర్చుకోండి. సో దాని మీద మీ స్కూల్లో పెట్టే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కానీ, ఇలా ఇక్కడ మీరు ఐఐటి స్ట్రీమ్లో ఉన్నా, మెడికల్ దీనిలో ఉన్నా కానీ, సో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అవి బాగా రాయండి. సబ్జెక్ట్ కాన్సెప్చువల్గా నేర్చుకోండి. సో డెఫినెట్గా మీరు రీచ్ అవుతారు. ఓకే అండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ.